అలాగే 2004 నుంచి 2009 వరకు వైఎస్ఆర్ బతుకున్నంత వరకు 5,000 చర్చిలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వస్తే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ నాటిన విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజు ఆయనకి ఫలాలు ఇస్తున్నాయి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు 5,000 చర్చిలు కట్టాడంట. జగన్మోహన్ రెడ్డి గారు అంతకు మించి 7,000 చర్చిలు కట్టాడంటే వాళ్ళిద్దరూ 10 ఏళ్లు పరిపాలిస్తే ఆ 10 ఏళ్లలో 12,000 చర్చిలు కట్టారంట ఇద్దరు కలిపి. అంటే సంవత్సరానికి 1,100 చర్చిలు కట్టినట్టు కదా. ఆ మాట చెప్తా ఉన్నది, లెక్కేసి వచ్చేసింది లెక్క మొత్తం. అమ్మా వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నాం అని చెప్తారు కదా, ఆ ప్రేమతో చర్చిలు కట్టేశారు 12,000. వాళ్ళు 10 ఏళ్లలోనే 12,000 కట్టారు చర్చిలు. మనకి దేవాలయాలు 4 సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈయన ఎన్ని కట్టి ఉండాలమ్మా? లెక్క చెప్పాలక్క. ఇప్పుడు అసలు చెప్పాల్సిన లెక్క మన లెక్క కదా. అంతే కదా. ఇప్పుడు ఇప్పుడు మన లెక్క చెప్పి ఓయమ్మ మీరు 12,000 కట్టింది తండ్రి కొడుకులు మా హిందువుల తరఫున చంద్రబాబు నాయుడు ఇన్ని వేల గుళ్ళు కట్టాడు అని చెప్తే ఓట్లు మనకు వచ్చేస్తాయి. అట్లా లేకుండా వాళ్ళకి పబ్లిసిటీ అంటే ఇప్పుడు ఏంది మళ్ళీ 7 కట్టి 12 చేసి అంటే వాళ్ళు చూడు ఎన్ని చర్చిలు కట్టాలి. క్రిస్టియన్ లోటు ఒక్కటి బడవ కూటమికి ఇప్పుడు కదా. సరే మన హిందూ లోట్లు పడాలి కదా. అంటే ఇప్పుడు గుళ్ళు ఎన్ని వాళ్ళేమంటారు, పడగొట్టేసాడు చంద్రబాబు నాయుడు గుళ్ళు అంటున్నాడు. ఇప్పుడు అవన్నీ అబద్దాలు అని చెప్పి మనం కట్టిన గుళ్ళు కూడా ఎన్ని ఉన్నాయి చెప్పాలా. అక్కడ ఇంకోటి కూడా మాట్లాడింది ఈ వీడియోలో, ఈ పాస్టర్లు ఉన్నారు కదా, పాస్టర్లని కొత్తగా రిక్రూట్మెంట్ చేసుకుని వాళ్ళకి జీతాలు ఇచ్చాడండి జగనన్న. వాళ్ళకి జీతాలు ఇచ్చాడని చెప్తున్నది. మన హిందువుల తరఫున ఏం చేయాలా? ఇప్పుడు మన చంద్రన్న కూడా ఇస్తున్నాడు జీతాలు వాళ్ళకైతే. పాస్టర్లకి జగనన్న జీతాలు ఇచ్చాడు, ఇప్పుడు చంద్రన్న కూడా జీతాలు ఇస్తున్నాడా లేదా అక్కని అడగాల. అంటే ఇప్పుడు ఒకవేళ ఇస్తుంటే ఆపేయాలి కదా, వాళ్ళకి జీతాలు ఇవ్వడం ఆపేయాలి. అందులో 12,000 చర్చిలు కట్టేశారు కాబట్టి ఈసారి నుంచి అంటే మత మార్పిళ్లు జరుగుతున్నాయి అంటున్నారు కదా, ఈసారి నుంచి చర్చి కట్టాలంటే మా కూటమి ప్రభుత్వం దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. చర్చిలు ఇంకా కట్టేదానికి వీల్లేదని చెప్పి ఒక జీవో తేవాలి మా ఇళ్ళ. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నిజంగా సనాతన ధర్మాన్ని కాపాడాలంటే వీళ్ళు చేయాల్సిన పని అది. అంతే కదా. మళ్ళీ ఓట్ల కోసం డబుల్ గేమ్ ఆడకూడదు. వీళ్ళు చర్చిలు కట్టకూడదు, మీరు ఇంక నుంచి పర్మిషన్ తీసుకోవాలి చర్చిలు కట్టాలంటే అని చెప్పి జీవో ఒకటి ఇస్తారు వీళ్ళ. అది కూడా చెప్పాలి కదా అక్క. మన ఇద్దరం దేని గురించి మాట్లాడుతున్నాం? ఒరే క్రిస్టియన్లే అంత బాగా ప్రోత్సహించుకొని చర్చిలు కడితే అక్క ఈ లెక్క చెప్పింది కదా, హిందూ దేవాలయాలు కూడా లెక్క పెట్టి ఆ లెక్క కూడా చెప్తే ఇవన్నీ మనకు బాగా క్లారిటీ. అప్పుడు అది కదా కరెక్ట్ గా. ఇప్పుడు క్రిస్టియన్ల కోసము వాళ్ళు క్రిస్టియన్ ముఖ్యమంత్రులు అని చెప్తూ ఇన్ని కట్టారని చెప్పినప్పుడు మన హిందువుల కోసం మన చంద్రబాబు నాయుడు మన హిందూ ధర్మ రక్షకులు ఎన్ని గుళ్ళు కట్టారు చెప్పాలి కదా. అక్క అమ్మ అడుగుతా ఉంది, నేను అడుగుతా ఉన్నా, మేము ఎవరికి వ్యతిరేకంగా. అది ఎందుకంటే అందరూ ఫ్రెండ్స్ ఉంటారు. నెక్స్ట్ వీడియోలో నువ్వు ఎన్ని గుళ్ళు కట్టారు, ఆయన 4.0 కదా, 4.0 చంద్రబాబు 4 సార్లు ముఖ్యమంత్రి ఆయన, ఎన్ని వేల గుళ్ళు కట్టుండాలా ఆ లెక్క చెప్పక హిందువులు మనోధైర్యం వస్తుంది హిందువులకి. పైగా ఇంక నుంచి చర్చిలకు పర్మిషన్ కావాలి అని జీవో తెప్పించాక నువ్వు అంతే కదమ్మా. తప్పే ఉంది దాంట్లో. ఆ జీతాలు కూడా ఆపేయాల వాళ్ళకి ఇవ్వకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు కదా జీతాలు ఇచ్చి పాస్టర్లకి, ఈయన తప్పు చేయకూడదు.